తూర్పుగోదావరి జిల్లా వార్తలు చదువుతోంది రఘుప్రదీప్. ముఖ్యాంశాలు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో ఆశా కార్యకర్తల అరెస్ట్. వివరాలలోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ ఆశా కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. తెల్లవారుజామున చలో విజయవాడ పిలుపు వెళుతున్న గోకవరం, కోరుకొండ మండలాల ఆశా కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు ఆశయాలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించి తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని నిరసన తెలిపిన ఆశా కార్యకర్తలు ఆశా వర్కర్లు అందరము గోకవరం మండలం, కోరుకొండ మండలం ఆశా వర్కర్లు అందరూ విజయవాడ దుర్గా చౌక్ దగ్గర ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేయడానికి, మా న్యాయమైన కోరికలు తీర్చడానికి అక్కడ మేము వెళ్ళి ధర్నా చేద్దామని వెళ్తే మాకు మధ్యలోనే కోరుకొండ పోలీసులు వారు మమ్మల్ని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకొచ్చారు. మా న్యాయమైన కోరికలు అడుగుదామని మేము బయలుదేరితే మమ్మల్ని ఇక్కడ అరెస్ట్ చేసి కూర్చోబెట్టారు. మాకు కావాల్సిన న్యాయమైన కోరికలు కనీస వేతనం పెంచమని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ చూపించమని, సంక్షేమ పథకాలు అమలుపరచమని, మెటర్నిటీ లీవ్లు ఇమ్మని, రాజకీయ వేధింపులు తగ్గించమని, ఆన్లైన్ వర్క్స్ తగ్గించమని, అక్కడ వెళ్ళే వాళ్ళు అక్కడ కనబడిన వాళ్ళు అందరినీ అక్కడ అరెస్ట్ చేసేసి అర్ధరాత్రి లేకుండా రాత్రి లేకుండా అరెస్ట్ చేశారు. అలాగే యూనియన్ లీడర్ గా ఉన్న వాళ్ళు ఇంటి దగ్గర అవసర్జనగా 3 రోజుల నుంచి అరెస్ట్ చేసి అక్కడే అవసర్జనగా ఉంచారు, అరెస్ట్ చేశారు. అది తప్పించుకొని మేము విజయవాడ వెళ్ళి మా న్యాయమైన కోరికలు తీర్చుకుందామని వెళ్తే మమ్మల్ని మధ్యదారిలోనే బస్సులు ఆటోలు ఉన్న వాళ్ళు అందరినీ దింపి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి మమ్మల్ని ఇలా నిర్బంధించారు. ఇది ఎంతవరకు కరెక్టో పైన మీరు ఆలోచించి మాకు మా న్యాయబద్ధమైన మా కోరికలను తీర్చవలసిందిగా మేము పైన ఉన్న అధికారులు మేము కోరడం ఏదైతే జరిగింది. మా ఆశా వర్కర్లు శాంతి భద్రతంగా చేసినా కానీ మమ్మల్ని ఇంత అరెస్ట్ చేయడం కూడా చాలా అన్యాయకరమని మేము ఈ యూనియన్ ద్వారా మేము తెలియపరుస్తున్నాం. ఆశా వర్కర్ల యూనియన్ ద్వారా దయచేసి మీరు స్పందించి మా కష్టాన్ని తెలుసుకొని మా బాధలు తెలుసుకొని తీరుస్తారనే ఉద్దేశంతో మేము ఇలాగా పెరుగుతున్న ధరలను బట్టి, మాకు వచ్చిన శాలరీని బట్టి, మాకు ఖర్చు అయిన దాన్ని బట్టి మేము ఏ కేసు తీసుకెళ్ళినా ఎక్కడ తీసుకెళ్ళినా కానీ ఖర్చు కూడా అవుతుంది. ఆ ఖర్చులు ఎవరికి లేదు కానీ 10,000 ఇస్తున్నారన్న మాట వస్తుంది అదండి. కానీ బయట నిత్యావసర వస్తువులు ఎన్నెన్ని ఎంతెంత రేట్లు ఉన్నాయో వాటితో 10,000తో ఎలా బ్రతకగలం అనేది ఆలోచించి మా పరిస్థితిని మీరు ఆలోచించి చేయాలని మరీ మీ ఆశా వర్కర్ యూనియన్ గా మేము కోరుకుండడం అనేది జరుగుతుందండి.